హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వంకాయి ఉప్పు చేప. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అందులో కట్ చేసిన వంకాయ ముక్కలను వేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు కూర వండుకోవటానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వంకాయల్లో కూడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. లేకపోతే అవి తొందరగా సిరేక్కుపోతాయి. వాటిని కొంచెం సేపు మూతపెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. అది ముందే ఉల్లిపాయల్లో కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. అందులోనే 4 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో వేసుకొని మగ్గనివ్వాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారంలోని పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు మనము ఉప్పు చేపలని కడిగి అవి ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటిని కూరలో వేసుకోవాలి. మొత్తం ఒకసారి తిప్పి మూతపెట్టి మగ్గించాలి. ఆ మగ్గుతున్న ముక్కల్లో 1 కప్పు వాటర్ పోసి హైలో పెట్టుకొని ఉడకనివ్వాలి.
ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలండి, తక్కువైతే యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్‌గా వంకాయ, టమాటా, ఉప్పు చేప రెడీ అండి. మా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.